తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 66 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. 13 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క మున్సిపాలిటీలోనూ కమలం వికసించలేదు. ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 3 కైవశం చేసుకోగా బీఆర్ఎస్ ఒక్క మున్సిపాలిటీలో విజయం సాధించింది. 6 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 5 మున్సిపాలిటీలను దక్కించుకోగా 2 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 8 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీఆర్ఎస్ 1 మున్సిపాలిటీలో విజయం సాధించింది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 7 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 1 మున్సిపాలిటీని దక్కించుకుంది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 15 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీఆర్ఎస్ 1 మున్సిపాలిటీని దక్కించుకుంది. 1 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 5 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 3 మున్సిపాలిటీలను దక్కించుకుంది. 5 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లాలోని 18 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 14 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 6 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 6 మున్సిపాలిటీలను గెలుచుకుంది. 7 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఒక కార్పొరేషన్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. నల్గొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవశం చేసుకుంది. కొత్తగూడెం, నిజామాబాద్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఎల్లుండి కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక జరగనుంది. రకిట, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ శ్రీ సాగర్. నిన్న జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా చాటిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ 66 చోట్ల కూడా సింగిల్ గా ఇటు చైర్మన్ పదవులను దక్కించుకుంది ఇప్పటికే అధికార పార్టీ. అదే విధంగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం 13 మున్సిపాలిటీలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తా ఉంది. ఇక బీజేపీ విజయానికి వచ్చినట్టయితే ఒక కార్పొరేషన్ లోను, అదేవిధంగా ఇటు కార్పొరేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇటు బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ ఇక్కడ సత్తా చారడం జరిగింది. ఇక్కడ బండి సంజయ్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక్కడ అది మున్సిపాలిటీల విషయానికి వచ్చినట్టయితే బీజేపీ ఎక్కడా కూడా తన ప్రభావాన్ని చూపలేకపోయిందని మనం చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు హోరాహోరీగా సాగుతుంది అని చెప్పుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించిందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పాటు తెలంగాణలో అధికారంలో ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుపై జరిగినటువంటి ఎన్నికల్లో, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే సత్తా చాటిందని చెప్పి కూడా మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా చాలా వరకు ప్రాంతాల్లో 37 చోట్ల హంగ్ అనేది ఏర్పడింది. అక్కడ చైర్మన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించబోతా ఉన్నారు. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ ఏం జరగబోతా ఉంది అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఒకవైపు ఇటు ఇతర పార్టీలు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ఖచ్చితంగా తమ చైర్మన్ గిరి నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఇప్పటికే ఒక వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు సాయంత్రం మంత్రులతో సమావేశం కాబోతా ఉన్నారు. ఏదైతే హంగు వచ్చిన చోట కూడా అధికార కాంగ్రెస్ పార్టీయే ఎక్కడ చైర్మన్లను సాధించుకోవాలి, వ్యూహాత్మకంగా వెళ్లాలన్న దానిపై కూడా మంత్రులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో ఇట్లాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో చెప్తా ఉన్నారు. ఎందుకంటే 1 సైడెడ్ గా ఫలితాలు వచ్చాయి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు ఈ హంగు వచ్చినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలు ఎక్స్ అఫీషియో సభ్యుల సహాయంతో అవి కూడా తమే నిలబెట్టుకోవాలి. అదేవిధంగా ఇండిపెండెంట్లను
తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఈ చైర్మన్లను వైస్ చైర్మన్లను కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చేసుకోవడం ద్వారా అక్కడ పీఠాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు వ్యూహాత్మకంతో అధికార కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా చోట్ల కూడా క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ధర్మపురి, కోస్గి వంటి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా నందికొండ, చిట్యాల, భీమ్గల్, మరిపేడ, డోర్నకల్, చండూర్, హాలియా, చొప్పదండి, సుల్తానాబాద్, కొల్లాపూర్ వంటి కీలక మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది. అదేవిధంగా ఇటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనేటువంటి ఎట్లాంటి తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా హస్తం జోరు సాగిందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికి వచ్చినట్టయితే మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు, ఎదులాపురంలో పార్టీ అయితే భారీ మెజారిటీతో ఇక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక మున్సిపాలిటీలు ఈ విధంగా ఉన్నట్టయితే కార్పొరేషన్లలో కూడా హస్తం హవా అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటు మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోవడం జరిగింది. ఇక కరీంనగర్ లో అయితే బీజేపీ ఇక్కడ సొంతం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా నిజామాబాద్ పై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఎందుకంటే నిజామాబాద్ లో ఏ పార్టీకి కూడా ఇక్కడ మెజారిటీ రాకపోవడంతో ఇక్కడ ఏం జరగబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. నిజామాబాద్ ను కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోవాలని చెప్పేసి ఒకవైపు చూస్తా ఉంది. నిజామాబాద్ లో మొత్తం 60 డివిజన్లు ఉంటాయి ఈ కార్పొరేషన్ లో. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలు వస్తే ఇక్కడ మేయర్ పీఠం దక్కించుకోవచ్చు. బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ 28 స్థానాలు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 18, ఎంఐఎం కు 13, బీఆర్ఎస్ కు 1. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తో కలిసి ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు పావులు కలుపుతా ఉంది. మరొక వైపు కేవలం 3 సీట్ల అడుగుల దూరంలో 3 కార్పొరేటర్లు తక్కువగా ఉన్నారు బీజేపీకి ప్రస్తుతం ఇక్కడ మేయర్ కావాలంటే. సో మరి ఒకవైపు ఇటు ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఏం చేయబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. గతంలో కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ నిజామాబాద్ కార్పొరేషన్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ కాంగ్రెస్, ఎంఐఎం కలిపి అక్కడ మేయర్, డిప్యూటీ మేయర్లను పంచుకోవడం జరిగింది గతంలో. సో మరి ఈసారి ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ విధంగా చూసినా కూడా సో కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ కూడా సమిష్టిగా పనిచేయడం వల్లే ఇట్లాంటి భారీ విజయం నమోదైందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. 2 ఏళ్ల ప్రజాపాలనకు నిదర్శనం అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి పథకాలను, అదేవిధంగా తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం ఉంచారు. అందుకే ఇట్లాంటి అఖండ విజయం వచ్చిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా మనము ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసినట్టయితే మనము ఆదిలాబాద్ జిల్లాలో 10 ఉంటాయి ఇక్కడ మున్సిపాలిటీలు. 10లో కాంగ్రెస్ పార్టీ 3, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కేవలం 1 మున్సిపాలిటీ దక్కించుకుంది. 6 చోట్ల ఇక్కడ హంగ్ అనేది ఏర్పడింది. ప్రధానంగా ఈ హంగ్ ఏర్పడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ అనేది కీలకంగా మారడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. నిజామాబాద్ లో 7 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 5 మున్సిపాలిటీలు దక్కించుకుంది. హంగ్ 2 చోట్ల రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ ఖాతా కూడా నిజామాబాద్ లో తెరవలేకపోయింది. కరీంనగర్ లో 13 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ 1, హంగ్ 4 చోట్ల కూడా హంగ్ ఏర్పడింది. వరంగల్ లో 12 మున్సిపాలిటీలు ఉంటే 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 1 మున్సిపాలిటీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేర్యాల మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకోవడం జరిగింది. ఇక 4 చోట్ల కూడా హంగ్ అనేది ఏర్పడింది. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 15 చోట్ల విజయం సాధించింది. ఇక 1 మున్సిపాలిటీ బీఆర్ఎస్ సొంతం చేసుకుంది, మరో చోట హంగ్ ఏర్పడింది. రంగారెడ్డిలో 13 మున్సిపాలిటీలకు గాను 5 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. 3 చోట్ల బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇక హంగ్ ఇక్కడ 5 చోట్ల కూడా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వచ్చినట్టయితే 18 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 14 మున్సిపాలిటీలను గెలుచుకుంది. 4 చోట్ల హంగ్. అదేవిధంగా ఉమ్మడి మెదక్ లో 19 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 6 చోట్ల కూడా ఇక్కడ 6 చైర్మన్లను దక్కించుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 6 చోట్ల, అదేవిధంగా హంగ్ 7 మున్సిపాలిటీల్లో ఏర్పడింది. ఇక్కడ ఎల్లుండి 16వ తేదీన ఈ యొక్క మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగబోతోంది. ఈ రోజు దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం వెలువరించబోతా ఉంది. సిరి, రైట్, థ్యాంక్ యూ రాజు.
రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాలు, ఎన్నికల తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, ఇతర కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించనున్నారు. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. రైట్, నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాలు, ఎన్నికల తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, ఇతర కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించనున్నారు. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఢిల్లీ పర్యటన ముగించుకొని నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఇక తాజాగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సీట్లను కైవసం చేసుకున్న నేపథ్యంలో తాజా రాజకీయాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖ మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయాలు, అదేవిధంగా హంగు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న ప్రధాన అంశాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం మనం చూద్దాం. ఇప్పటికే దాదాపు 30 పైగా సీట్లు హంగ్ ఏర్పడింది. ఆ హంగ్ ఏర్పడినటువంటి ప్లేసెస్ లో ఆ స్థానాలని ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా ఈ రోజు మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి 2026, 2027 సంబంధించినటువంటి బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ సంబంధించిన అంశాలపై కూడా మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి తాజా నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నటువంటి పలు అంశాలు, అటు తెలుగు రాష్ట్రాల జల వివాదాలకు సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంత్రులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే ఒకటి. ప్రధాన ఎజెండాగా మాత్రము మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి విషయాలపై మాత్రం కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మీడియా ఇదంతా కూడా మంత్రులతో సమావేశం అంతా కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నది కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి చూడాలి, సాయంత్రం 4 గంటలకు సమావేశం కంప్లీట్ అవుతుంది, సాయంత్రం సమావేశం స్టార్ట్ అవుతుంది. కాబట్టి సమావేశం అనంతరం మీడియాతో మరి మాట్లాడతారా లేదా అనేది కూడా మనకు క్లారిటీ కూడా మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి భేటీ మాత్రం చాలా రాజకీయాల్లో మొత్తం తీవ్ర చర్చనీయంగా మారింది. ఎందుకంటే హంగ్ ఏర్పడినటువంటి ప్లేసెస్ లో చాలా బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది, తమ అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులకు సైతము బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రి భేటీలో తీసుకోబోయే నిర్ణయాలను ఏ విధంగా, కొన్ని హంగ్ ఏర్పడినటువంటి ప్లేసెస్ ని ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ఏ విధంగా వారిని విధించే ప్రయత్నం చేయాలన్న ఆ విషయాలపై కూడా మంత్రులతో, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రులందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఢిల్లీ పర్యటన కావచ్చు, ఇటీవల కలిసినటువంటి కేంద్ర మంత్రులు కలిసినటువంటి తీరు విషయాలు కావచ్చు, మరోవైపు జల వివాదాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు వరంగల్ ఎయిర్పోర్ట్, మామూలు ఎయిర్పోర్ట్ సంబంధించిన విషయాలు కావచ్చు, కొత్తగూడెం ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణకు సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ అంశాలపై కూడా ఈ రోజు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే సునీల్, ఇప్పుడు జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు అనే దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఈ మీటింగ్ ద్వారా? ఖచ్చితంగా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. ఆ తర్వాత మనం జిహెచ్ఎంసీ గడువు కూడా కంప్లీట్ అయింది. ఇప్పటికే పాలక మండలి రద్దయింది, పాలక మండలి గడువు కూడా కంప్లీట్ అయింది. అయితే హైదరాబాద్ నగరంలో 3 కమిషనరేట్లని, 3 మున్సిపల్ కమిషనర్ని ఏర్పాటు చేస్తూ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, మొత్తం 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఇప్పటికే అధికారులను సైతం, కమిషనర్లు సైతం నియమించింది. దీంతో పాటు 4 కమిషనరేట్లు, హైదరాబాద్ లో అంతకుముందు 3 కమిషనరేట్ మాత్రమే ఉంది, కానీ పోలీస్ కమిషనరేట్ ని 4 చేసింది. మొత్తం మీద వార్డుల విభజన, గతంలో 150 వార్డులు ఉంటే
దాన్ని 300 వార్డులు చేసింది. కాబట్టి ఈ విభజన మొత్తం ఈ డీలిమిటేషన్ కావచ్చు, ఈ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన అన్ని అంశాలపై కూడా ఈరోజు చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఒకవేళ ఇప్పటికే జిహెచ్ఎంసీ గడువు, పాలక మండలి గడువు ముగిసింది, ఇప్పుడంతా అధికారుల చేతిలో ఉంటుంది. కాబట్టి త్వరలోనే వాటన్నిటికీ జిహెచ్ఎంసీ కూడా త్వరలోనే ఎలక్షన్స్ జరపాలా, మరి ఎప్పుడు జరిపితే బడ్జెట్ సమావేశాల అనంతరం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న ఆ ప్రధాన అంశాలపై కూడా ఈరోజు మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మరి వాటిని ఎప్పుడు నిర్వహించాలి? ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలంటే జనాభా ప్రాతిపదికన, జనాభా గుణగణ జరగన చేయాల్సినట్టు వస్తుంది. దీంతో పాటు బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారిన పరిస్థితి నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై కూడా ఈ రోజు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. అనేక అంశాలపై కూడా ప్రధానంగా ఈ రోజు భేటీ ప్రధాన అంశం మాత్రము మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు. ఎందుకంటే 116 మున్సిపాలిటీలో దాదాపు 80కి పైగా 70 నుంచి 80కి పైగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటే మిగిలినటువంటి విషయాలకు సంబంధించిన హంగు ఏర్పడింది. కాబట్టి హంగు ఏర్పడినటువంటి ప్లేసెస్ ని ఏ విధంగా పార్టీ ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, దీంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశాలపై కూడా ఈరోజు చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. చాలా నిన్న చూస్తే మనం బ్రిజిల్ సమయంలో చాలా చోట్ల కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. వాటన్నిటికి సంబంధించిన విషయాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికలు, రాబోయే కాలంలో బడ్జెట్ సమావేశాలు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి నిర్ణయాలు కూడా తీసుకున్న ఈ భేటీ అనంతరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. అయితే సునీల్, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా అయితే దూసుకెళ్లింది. నెక్స్ట్ 6 గ్యారంటీలకు సంబంధించి అమలు కాని గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి చర్చకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? మనం చూడొచ్చు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా వేస్తా అని చెప్పి ఇప్పటి వరకు వేయలేదు రాష్ట్ర ప్రభుత్వము. దీంతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 హామీలు, 6 గ్యారంటీలు చాలా, మహాలక్ష్మి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా మహిళలకు 2500 పింఛన్ కావచ్చు, ఇవన్నీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. మరోవైపు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి పట్టం పెట్టారంటూ కూడా కాంగ్రెస్ నేతలు నిన్న మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని ఆదరించారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీరును విమర్శిస్తూ అటు బీఆర్ఎస్ నేతలు తమ పందాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించిన విషయాల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది? ఎందుకంటే రైతు భరోసా ఇప్పటికే రైతుల అకౌంట్లు పడిపోవాలి. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా అనేది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. గతంలో వేసినటువంటి రైతు భరోసాకు సంబంధించిన విషయంలో మరి ఇప్పుడు ఎందుకు రైతు భరోసా వేయలేదు, రైతు భరోసా ఇంకా ఎప్పుడు వేస్తారన్న విషయాలపై కూడా ఈరోజు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటారని కొంత సమాచారం తెలిసింది. దీంతో పాటు ఇచ్చినటువంటి 6 గ్యారంటీకి సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం. ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఈ నెల 16వ తేదీన డిప్యూటీ మేయర్ కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన విషయాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. వేములవాడ మున్సిపాలిటీలో సమీకరణాలు తారుమారవుతున్నాయి. వేములవాడ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులుండగా 13 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించగా 8 వార్డుల్లో బీజేపీ, 5 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 2 వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి కాంగ్రెస్ కు 2 సీట్లు అవసరం కాగా బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన శేఖర్ కు వైస్ చైర్మన్ పదవి ఆఫర్ చేయడంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. మరో 2 ఇండిపెండెంట్లు సైతం కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే అధికార పార్టీ కౌన్సిలర్లు క్యాంపులో ఉండగా కొత్తగా చేరిన 3 కూడా క్యాంపుకు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శిరిసాగర్, ఏదైతే వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో అయితే మొత్తం 28 వార్డులకు గాను నిన్న జరిగిన కౌంటింగ్ లో
13 కాంగ్రెస్, 8 బీజేపీ, 5 బీఆర్ఎస్, 2 ఇండిపెండెంట్లు గెలుపొందడం జరిగింది. ఇటు అధికారం చేపట్టాలంటే 15 మన వార్డులు గెలుపొంది ఉన్న వారికి అధికారం వస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కి 13 వచ్చాయి. అక్కడ ఇంకా 2 తక్కువ ఉండటంతో అక్కడ కొంత హంగర్ పడింది. ఈ నేపథ్యంలోనే ఎవరు 2 సీట్లు మద్దతు 2 సీట్లు కాంగ్రెస్ సాధించుకుంటే అక్కడ అధికారంలోకి చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ 2 వార్డు సభ్యులకు గాను ఇప్పటికే బీఆర్ఎస్ లో గెలిచిన 5గురిలోంచి ఇటు నరాల శేఖర్ కి వైస్ చైర్మన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు ఆ వైస్ చైర్మన్ ఆఫర్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్ వైపు చేయడం జరిగింది. అంతేకాదు గెలుపొందిన 2 వ్యక్తులు కూడా ఇటు అధికార పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటే భవిష్యత్ బాగుంటుందనే కారణంతో ఇటు ఇండిపెండెంట్ ఇద్దరు కూడా కాంగ్రెస్ గుడి వైపే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి 16 బలం పెరగడంతో కాంగ్రెస్ ఇప్పటికే వారి అభ్యర్థులతో పాటు ఈ యొక్క నరాల శేఖర్ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందిన 2 ఇండిపెండెంట్లు మొత్తం 16 మందితోటే క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే 16వ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు గెలుపొందిన వారి అభ్యర్థులను కాపాడుకోవడానికి ఎవరికి వారు క్యాంపు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మనం మున్సిపల్ ఎన్నికల్లో ఒక పక్క మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకోవడం జరిగింది. ఇటు వచ్చిన వాటిలో కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ వైపే కొంత ఇండిపెండెంట్లు కానీ ప్రత్యర్థి పార్టీ వారు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వేములవాడ రాజకీయాలు కొంత రసవత్తంగా మారాయి. వేములవాడలో కాంగ్రెస్ జెండా ఎగరేసే విధంగానే మొత్తం క్యాంపు రాజకీయాలతో మొత్తం అక్కడ వేములవాడ మొత్తం క్యాంపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇవాళ ఏపీ అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్కు ముందే ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్ 2026-27కు ఆమోద ముద్ర వేయనుంది మంత్రివర్గం. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుండగా 11 గంటల 15 నిమిషాలకు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్ని మంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ బడ్జెట్ 2026-27 అభివృద్ధి, సంక్షేమం అలాగే ఎన్నికల హామీలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమం, రైతు, మహిళల సంక్షేమం ప్రధానంగా ప్రాధాన్యం పొందనుంది. సూపర్ 6 హామీలలో ఇప్పటికే 4 అమలు చేస్తున్నారు. వ్యయ ప్రాధాన్యత రంగాలకు భారీ నిధులు కేటాయించబోతోంది ప్రభుత్వం. రైట్గా ఏపీ బడ్జెట్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ శ్రీ. ఏదైతే ఏపీ బడ్జెట్ లో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రోజు శాసనసభలో అయితే కనుక ఉదయం 11 గంటల 15 నిమిషాలకి అయితే కనుక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ యొక్క ప్రస్తుతం అయితే కనుక విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలో అయితే కనుక ఇటు ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పీయూష్ కుమార్ అదే విధంగా ఉన్నత అధికారులు సైతం కూడా ఈ యొక్క పూజ అనంతరం కూడా ఈ యొక్క మంత్రి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంపు కార్యాలయానికి అయితే తీసుకెళ్ళడం, ఇంట్లో కూడా క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా జరుగుతోంది. అయితే అనంతరం కూడా ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అయితే కనుక కేబినెట్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోయేటువంటి కేబినెట్ లో భాగంగా ఈ యొక్క బడ్జెట్ ని అయితే ఆమోదించిన అనంతరం కూడా ఈ యొక్క బడ్జెట్ ని శాసనసభ ఉభయ సభల్లో అయితే కనుక ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలలో భాగంగానే ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన చేశాము అంటూ కూడా ఇటు పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం, అదేవిధంగా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క శాసనసభలో ఆ బడ్జెట్ అయితే కనుక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టగా, అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ ని మంత్రి అచ్చెన్నాయుడు అయితే ప్రవేశపెట్టనున్నారు. ఇక మండలంలో చూసుకున్నట్లయితే కనుక ఈ బడ్జెట్ ని
హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అయితే కనుక ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ ని మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఏదైతే టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా అమరావతి రాజధాని అమరావతి అభివృద్ధి కీలకంగా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో కీలకమైనటువంటి నగరాల అభివృద్ధి కొరకు బడ్జెట్ కేటాయించినటువంటి నేపథ్యంలోనే ఇక ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ఈ యొక్క సంవత్సరం 2026-27 ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందని కూడా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు కార్యాలయాలకు సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక అమరావతి రీజియన్ లో మొదలుపెట్టినటువంటి నేపథ్యంలోనే ఇక శరవేగంగా పూర్తి చేసేలాగా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ని కేటాయించేలాగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు అమరావతి కాదు, ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలు అంటే ఈ 3 ప్రాంతాలని శరవేగంగా అభివృద్ధి చేసేలాగా కూటమి ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్ ని అయితే కనుక ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు అంటే ఇటు ఆక్వాకల్చర్ నుంచి అనేక రంగాల్లో కూడా ఉన్నటువంటి ఈ యొక్క వ్యవసాయాన్ని ప్రాధాన్యత ఇచ్చేలాగా ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్ ని కూడా పూర్తి స్థాయిలో రూపకల్పన చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక సూపర్ 6 ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి ఎక్స్టెన్షన్ కావచ్చు, అదేవిధంగా పెన్షన్ కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కీలకంగా అయితే కనుక ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టనున్నారు. అందరూ కూడా ఎంతో ఉత్కంఠ అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండనుందా అన్న దానిపై అయితే కనుక ఎంతో ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు కీలకంగా అయితే కనుక ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారంగా అయితే కనుక తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు జరగబోయేటువంటి ఉభయ సభల్లో భాగంగా ఈ యొక్క బడ్జెట్ ని దాదాపు 3,48,000 కోట్ల రూపాయల వరకు కూడా ఉండబోతుందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే గత ఏడాది చూసుకున్నట్లయితే కనుక ఇదే బడ్జెట్ 3,42,000 కోట్ల వరకు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక దీన్ని పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇటు వస్తున్నటువంటి సమాచారంగా అయితే కనుక తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చూస్తున్నట్లయితే కనుక ఇటు వ్యవసాయ రంగం, అదేవిధంగా అన్ని రంగాలని అభివృద్ధి చేసే దృష్ట్యా అయితే కనుక ఈ యొక్క ప్రణాళిక అయితే సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై కూడా ఎప్పటి నుంచో కసరత్తు చేసినటువంటి పరిస్థితులు. ఇటు కేంద్ర రాష్ట్ర సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో ఏపీని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఇక కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సిరి అయితే సంతోష్, ఇప్పుడు సూపర్ 6 హామీల సంగతి ఏంటి? అంటే మనకి ఇప్పటికే 4 అమలు చేస్తున్నారు, మిగతా 2 గురించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు. అయితే ఈ యొక్క సూపర్ 6 కాదు, అదనంగా అనేక పథకాలను అయితే కనుక అమలు చేసాము అంటూ కూడా కూటమి ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సూపర్ 6 కాదు, సూపర్ 60 అమలు చేసాము. ఇప్పటికే ఇంకా వీటిని ఎక్స్టెన్షన్ తో పాటు పూర్తి స్థాయిలో మిగిలిన సూపర్ 6 లో ఉన్నటువంటి అన్ని పథకాలను మేము అమలు చేస్తాము. అదేవిధంగా అందరికీ హామీ ఇచ్చాము. ఈ నేపథ్యంలోనే మేము ముందుకెళ్తున్నాము. ఇటు సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి 2 కళ్ళ సిద్ధాంతంలో అయితే కనుక మేము ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి పూర్తి స్థాయిలో అందరికీ హామీ ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇటు ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే ఇటు విజయాన్ని ఆ విజయానికి అనుగుణంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రం సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నట్టు కూడా చెప్తున్నారు. పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సూపర్ 6 లో ఉన్నటువంటి హామీలను సైతం కూడా అమలు చేసే దిశగా అయితే కనుక అడుగులు వేస్తాము. ఈ సంవత్సరం నుంచే కూడా ఒక్కొక్కటిగా మేము ప్రాధాన్యత ఇస్తాము అంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారంగా అయితే కనుక తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక పక్క ఏదైతే స్థానిక ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఈ యొక్క సూపర్ 6 ని అన్ని 6 పథకాలు 6 పథకాలను కూడా అమలు చేసి ఈ యొక్క స్థానిక ఎన్నికల్లోకి వెళ్లేందుకు కూడా ఇటు కూటమి ప్రభుత్వం కీలకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.